వెల్కమ్ టు కిడ్డీ ఛానల్. రామన్నపేట అనే గ్రామంలో శివయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతనికి సుజాత అనే భార్య ఉండేది. శివయ్య సుజాతలకు సురేష్ అనే కుమారుడు ఉండేవాడు. శివయ్య వృత్తిరీత్యా కూరగాయల వ్యాపారి. అతను సొంతంగా కూరగాయలను పండించి అమ్మేవాడు. శివయ్య కొడుకు అదే ఊరిలో ఉన్న ఒక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సురేషు సెలవులని చెప్పి రోజు 9ంటికి నిద్ర లేవసాగాడు. ఒకరోజు సురేషు తండ్రిని, నాన్న, మన ఊళ్ళో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, నన్ను తీసుకెళ్తావా అని అడిగాడు. రేపు ఉదయం నేను పొలానికి వెళ్లే ముందు గుర్తు చేయి, చెబుతానన్నాడు శివయ్య. నాన్న ఎందుకలా అన్నాడో సురేష్కి అర్థం కాలేదు. దాంతో మరుసటి రోజు కూడా ఆయన పొలం నుండి వచ్చాకే అడిగాడు. మళ్ళీ రేపు ఉదయం 5 గంటలకు లేచి అడుగు, అప్పుడు చెబుతానన్నాడు నాన్న. అసలేంటి నాన్న, తీసుకెళ్తాడా లేదా? ఎందుకు ఉదయం అడగమంటున్నాడు? రేపు ఎలాగైనా పొద్దున్నే నిద్ర లేవాలి అనుకోసాగాడు. అనుకున్నట్లుగానే 5ంటికే లేచాడు. పొలానికి వెళుతున్న తండ్రి దగ్గరికి వెళ్లి, నాన్న, ఈ రోజైనా నన్ను ఎగ్జిబిషన్ కి తీసుకువెళ్తావా అని అడిగాడు. సాయంత్రం తప్పకుండా తీసుకెళ్తానని బదులిచ్చాడాయన. అప్పుడు సురేషు, నాన్న, నాకో సందేహం, మొన్నటి నుంచి అడుగుతున్నా, ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. స్కూలు ఉన్నన్ని రోజులు ఉదయాన్నే నిద్రలేచావు, ఇప్పుడు ఆలస్యంగా లేస్తూ బద్ధకంగా తయారయ్యావు. ఎప్పుడైనా సరే ఒకే సమయానికి నిద్రలేవాలి. బడికి మాత్రమే సెలవు. మనం చెయ్యాల్సిన పనులన్నీ ఎప్పటిలాగే చేసుకోవాలి. బద్ధకాన్ని అలవాటు చేసుకుంటే తరువాత ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం కావాలి కాబట్టి ఉదయాన్నే నిద్రలేచావు, లేదంటే ఈ రోజు కూడా నిద్ర లేవలేకపోయేవాడివి కదా. కానీ అలా కాకుండా ప్రతిరోజు త్వరగా నిద్రలేవాలి. అందుకే అలా చెప్పాను సురేష్ అన్నాడు నాన్న. సరే నాన్న, అర్థమైంది అన్నాడు సురేష్. చెప్పినట్లుగానే సాయంత్రం ఎగ్జిబిషన్ కి తీసుకువెళ్లాడు సురేష్ వాళ్ళ నాన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.